గురువుగారు, మన సంప్రదాయం ప్రకారం ప్రతి పౌర్ణమి నాడు ఏదో ఒక వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు కదా. ఈ ఆషాఢ పౌర్ణమి రోజు ఏ వ్రతాన్ని ఆచరిస్తారు? ఆషాఢ పౌర్ణమి నాడు కోకిల వ్రతాన్ని ఆచరించాలమ్మా. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునరనుభవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటాడు శివానంద లహరిలో. అంటే శివపార్వతులు ఇద్దరు ఒకరికొకరు తపించి తపస్సు చేసి శుష్కించిన దేహాలు ఏకమైన తరువాత అర్ధనారీశ్వరులుగా అవతరించారు. ఈ శ్లోకం యొక్క అంతరార్థాన్ని మనం గ్రహించగలిగినట్టయితే కోకిల వ్రతం ఎందుకు చేస్తారో మనకు అర్థమవుతుంది. సతీదేవి దక్షయజ్ఞంలో తనలోకి అగ్నిని ఆవాహన చేసుకొని ప్రాణాన్ని త్యజించిన తరువాత కోకిలగా అవతరించింది. 10,000 సంవత్సరాలు శివుడి గురించి ఘోరమైన తపస్సు చేసింది. అనంతరం పార్వతీదేవిగా జన్మించి ఆయన భాగస్వామి అయింది. ఇలా ప్రతి స్త్రీ తన భర్త కోసం తపించి ఆయన ఆనందమే తన జీవిత పరమావధిగా ఎంచి ఉపవాసములు వ్రతములు తపములు వేయేలా భర్త దైవతమను గొల్చు సాత్వికి దుర్లభము లేదధిపో అంటాడు భాగవతంలో. అలా తాను ఉపవసించిన నోము నోచిన అంతా తాను సౌభాగ్యంతో సంతానంతో ఆనందంగా ఉండాలన్న కోరికతో కోకిల వ్రతాన్ని ఆచరిస్తుంది. కోకిల ప్రతిమను తెలగపిండితో చేసి అది ఆ సతీదేవికి ఆ పార్వతీదేవికి ప్రతిరూపంగా భావించి షోడశోపచారాలు చేస్తుంది. ఇలా ఆషాఢ పౌర్ణమి నుంచి శ్రావణ పౌర్ణమి దాకా 1 రోజుల పాటు ఈ వ్రతాన్ని వాళ్ళు ఆచరిస్తారు. 8 రోజులు అకుంఠిత దీక్షతో షోడశోపచారాలు చేసిన తరువాత ఆ కోకిల విగ్రహాన్ని చక్కగా అలంకరించి బ్రాహ్మణుడికి దానం చేస్తారు. అనంతరం పొద్దంతా ఉపవసించి సాయంత్రం ఆ తల్లిని కోకిల విగ్రహంలో చూసుకొని ఆరాధించి అనంతరం భోజనాన్ని స్వీకరిస్తారు. ఈ 1 రోజులు ఉసిరి గుజ్జును ఔషధాలను శరీరానికి అలుముకొని స్నానాధికాలు ఆచరిస్తారు. దీని కారణంగా ముఖ సౌందర్యము ఆరోగ్యము అద్భుతంగా మారి వారి ఆలోచన దైవం చేత ప్రేరేపితమవుతుంది. కనుక సత్కార్యాచరణ కుటుంబ సౌభాగ్యము అన్నీ కూడా వాళ్లకు సిద్ధిస్తాయి అన్నది ఈ కోకిల వ్రతం యొక్క ఆంతర్యం. కొన్ని ఐహిత్యాలు జనక మహారాజు భార్య పేరు కూడా కోకిలాదేవి, ఆమె ఆచరించింది కాబట్టి ఈ వ్రతానికి కోకిల వ్రతం అని అన్నారని చెబుతున్నా జనక మహారాజు భార్య పేరు సుమేధ సునయన అని రామాయణం చెబుతోంది. అనేక రకాలైనటువంటి ఐతిహ్యాలు కల్పభేదం వల్ల మారే కథలు మనకు పురాణంలో కనబడుతూ ఉంటాయి.